హలో మై ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి దోమలది బ్యాట్ కాకుండా బాక్స్ అన్నట్ల. ఇది ప్లాస్టిక్ది 20 డబ్బా తీసుకోవాలి. ఈ డబ్బాకు మనం ఇప్పుడు ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి రిస్క్ ఉండదు. ఒకటి ఏంటంటే చిన్నపిల్లలని ఇట్లా పోనీయకుండా చీకటి ఉన్న కాడ పెట్టేస్తే ఆటోమేటిక్ దోమలు మొత్తం ఇంట్లోనే దాంట్లో పడి చచ్చిపోతాయి. ఇగో ఇటువంటి కనెక్టర్ అవసరం పడుతుంది, సీపోర్ట్ది. ఈ కనెక్టర్ మనం బయట దొరుకుతాయి ఫ్రెండ్స్, 10 రూపాయలు కొట్టేట్లుంటాయి. ఇది ఒక లిథియం బ్యాటరీ. ఈ బ్యాటరీలు 2 వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసే డబ్బాలో 2 వేస్తున్నా. ఇగో మీకు ఎటువంటి వాడతారు అనేది చూపించడానికి అని చెప్పి ఇది ఒకటి. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో ఇది 4056 మోడల్. ఇది ఛార్జింగ్ మోడల్. అంటే ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోయి బ్లూ కలర్ లైట్ వచ్చేస్తుంది. ఇట్లా రెడ్ కలర్ తోటి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయినాక బ్యాటరీ కాలిపోకుండా ఇది బ్లూ కలర్ లైట్ వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ మనం ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ రెడ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 4056. ఇది కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుంది. ఇది ఒకటి అవసరం పడుతుంది. ఇంకొకటి పాత బ్యాటరీది ఏదైనా బ్యాటరీది జాలి ఉంటే జాలి కంపల్సరీ, పారేషెట్ జాలి ఉంటే ఆ జాలి తీసుకున్నాలి. 3 పొరలు 3 లేయర్స్ వస్తాయి దీంట్లో. అదాన్ని కూడా వాడుకోవాలి. ఇక బ్యాటరీకి ఖచ్చితంగా ఉల్టా వేస్తే కాలిపోతుంది, సర్క్యూట్ బోర్డు కాలిపోతుంది. కాబట్టి ఈ ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాలి ఫ్రెండ్స్. డీసీ వోల్టేజ్లో మాత్రం ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది దోమల బ్యాట్లో, పాత బ్యాట్లో ఉండేటి బోర్డు అన్నట్ల. బోర్డు ఇది సర్క్యూట్ బోర్డు అంటారు దీన్ని. ఇంకో ఈ బోర్డులోకి వెళ్ళి మనం ఈ బోర్డును తీసుకున్నాం. పాత బ్యాట్లకి వెళ్ళి ఒకటి జాలి కూడా తీసుకున్నాం. పాత బ్యాట్లకి వెళ్ళి కూడా పారేసే దానికి వెళ్ళి తీసుకున్నాం. ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇవి స్టిక్స్ అన్నట్లు, ఇవి ప్లాస్టిక్ గ్లో స్టిక్స్ అంటారు దీనిలను. ఇవి కూడా మనకు ఒకటి అవసరం పడుతుంది. హాఫ్ ఉన్నా పర్వాలేదు, నడుస్తుంది. ఒకటి వేసుకుంటే కూడా బాగుంటుంది. దాన్ని ఒక పక్కకు మనం బ్లూ కలర్ ఎల్ఈడి అతికించుకోవాలి. అలాగే దీనికి ఒకటి రెసిస్టర్ కంపల్సరీ కొట్టాలి. ఈ రెసిస్టర్ వచ్చేసి 270 కిలో ఓమ్స్, 270 ఓమ్స్ కొట్టాలి. కిలో ఓమ్స్ కాదు, ఓమ్స్. లేదంటే 330 ఓమ్స్ కొట్టుకుంటే మనకు 5 వోల్టేజ్ కాడ ఇది కాలిపోకుండా మంచిగా గ్లో అవుతుంది ఎల్ఈడి. ఇంకా ఈ విధంగా దీన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఇగో ఇట్లా మనం కనెక్షన్లు కొట్టుకునేది ఉంటుంది. ఇటువంటి 2 గ్లోలు అయ్యి 2 సైడ్లు వేస్తే ఇంత వెలుతురు వస్తుంది. ఇంత వెలుతురు ఉంటే అవి బెదురుకొని రావు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటే ఎల్ఈడి వచ్చేటట్లు చూసి వేసుకోవచ్చు. ఇవి ఏదైనా దేవుళ్ళ ఫోటోలకు దానికి దీనికి వేసుకోవాలనుకుంటే ఇట్లా మనం 3, 4 అట్లా ఫ్రేమ్లో పోంటి ఇవి బల్బులు వేసి మనం పెడితే చాలా బ్రహ్మాండంగా వేరియేషన్ తోటి ఈ లైట్లు, డ్యాన్సింగ్ లైట్లు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల మనం వచ్చేసి ఈ ఛార్జర్ నుంచి దీనికి పెట్టినా, ఇక్కడ ఎర్ర లైట్ ఒకటి ఎల్ఈడి వేసిన, దానికి కూడా 270 ఓమ్స్ రెసిస్టర్ వేసిన. ఇది ఛార్జింగ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు నేను తీసా చూడండి, బంద్ అవుతుంది. ఇదే విధంగా మళ్ళీ మనం దీనికి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మనకు ఛార్జింగ్ అవుతున్నట్ల ఎర్ర లైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మీకు మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఏదైనా వీడియో పెట్టాలనుకుంటే దేని గురించి పెట్టాలో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఈ అశోక టెక్నికల్ మస్తీ ఛానల్ లోపల ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇక్కడ పాత బోర్డు తీసుకున్నాం, సైడ్కి ఫిట్ చేసుకున్నాం. అలాగే వచ్చేసి ఈ 2 లిథియం బ్యాటరీలు ప్యారలర్గా తీసుకున్నాం. తర్వాత ఇన్పుట్ ఈ ఛార్జింగ్ పోర్ట్ నుంచి కనెక్టర్ నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి లోడ్ మీద మనం ఏం చేసినామంటే 2 వైర్లు తీసుకెళ్ళి ఈ బోర్డుకు బ్యాటరీ కనెక్షన్లు కొట్టి కాడేసినాం. ఇట్లా ఒక స్విచ్ కూడా తీసుకున్నాం. ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్ తోటి ఇది స్పార్క్ ఫుల్ లోడ్ అయి ఉంటుంది. అప్పుడేమవుతాయంటే దోమలు వచ్చి లైట్ కొరకు అట్రాక్టివ్ ఉంటుంది. అట్లా బ్లూ కలర్ లైట్ అంటే దానికి దోమలకు అట్రాక్టివ్. కాబట్టి అవి వచ్చి ఏం చేస్తాయి, జాలికి తగిలి జాలిలో పడి చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని తయారు చేసుకునేది ఉంటుంది. చాలా సింపుల్ కనెక్షన్లు ఉంటాయి. ఈ బోర్డు లోపల వచ్చేసి ఒకటి ఇన్పుట్, ఎక్కడైతే ఛార్జర్ది పిన్ తగులుతో అక్కడికి మనం ఇన్పుట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలాగే వచ్చేసి ఇక్కడ బ్యాటరీకి B+, B- అని ఉంటాయి. బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకోవాలి. లాస్ట్కు లోడ్ వైర్ ఉంటుంది, దానికి ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటే ఇది మంచిగా పనిచేస్తుంది. 3 వైర్లు వస్తాయి జాలికి. సెంటర్లో ప్లస్
ఇక్కడ అక్కడ మైనస్ వైర్లు ఇచ్చుకోవాలి. ఇగో ఎంత మంచి స్పార్క్ వస్తుందంటే అంత మంచి స్పార్క్ వస్తుంది. పడ్డట్లనే దోమలు కానీ ఈగలు కానీ ఏ ఉన్నా దీని లోపల పడతాయి. కంప్లీట్ దీనికి ఒక వైర్ గుంచి అట్లే పెట్టేసినా బాగానే ఉంటుంది. లేదంటే 2-3 గంటలు 4 గంటల వరకు ఈ బ్యాటరీ మంచిగా సౌకర్యంగా స్పార్క్ వస్తాయి. ఈ బ్లూ కలర్ బల్బ్ నుంచి ఏమవుతుందో దీని నుంచి దోమలు అట్రాక్ట్ అయ్యి అక్కడిక్కడ పోయి ఆ చక్కగా దాంతోటికి పోయి ఆడ జాలి కాడ వేతగా ఎదుర్కొని చనిపోతాయి ఫ్రెండ్స్. ఇది చాలా తేలికగా అతి తక్కువ ఖర్చులో మనకు దోమల బ్యాట్ తయారైంది. ఈ బ్యాటరీ తోటి మనం ఇట్లే పెట్టేసినా నడుస్తుంది. లేదంటే ఛార్జ్ అయిన బ్యాటరీలు 2 దీపోయే వరకు పెట్టుకొని మళ్ళీ ఛార్జింగ్కు రోజు పెట్టుకోవచ్చు. ఇది తేలికగా అతి తక్కువ ఖర్చు లోపల ఇది అయింది ఫ్రెండ్. నా ఛానల్ లైక్. నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ తెలుగు అండ్ హిందీ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మీరు కోరిన పాటలు అలాగే రిపేరింగ్ వీడియోల కొరకై.